వైఎస్ రాజశేఖర రెడ్డి 3 లక్షల ఎకరాల సాగు భూమిని పంచారు. ఆయన కుమారుడు మళ్లీ 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మహాయజ్ఞంలా ఇళ్లను కట్టి ఇచ్చారు. చంద్రబాబు కూడా అలాగే భూమిని కొనుగోలు చేసి ఇస్తే అందరూ సంతోషించేవారు. కానీ జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను తొలగించి అదే భూమిని టీడీపీ కార్యకర్తలకు పంచాలనుకోవడం దారుణం. జగన్ రాజకీయ పార్టీలు చూడకుండా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థలాలను లాక్కునే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారు? టీజీఆర్ సుధాకర్ బాబు, వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు. రాజకీయ చరిత్రనే కాదు, ఈ భూమండలంలో ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంత పెద్ద ఎత్తున భూ పంపిణీ చేసిన కార్యక్రమం లేదు. ఆనాడు వైఎస్ఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు 3 లక్షల ఎకరాల భూమిని, సాగు భూమిని ఆ రోజున పంచిపెట్టిన చరిత్ర వారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారిది. అయితే ఈ రోజున మళ్లీ తిరిగి ఆ తండ్రి గారి యొక్క చరిత్రను మళ్లీ తిరిగి రాసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వాటిలో మళ్లీ ఇవ్వటమే కాదు, ఇళ్లు కట్టించే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అదొక మహాయజ్ఞంలాగా చేశాడు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో సువర్ణాక్షరాలతో రాయగలిగిన అనేకమైన అంశాలలో, అది సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటరీ వ్యవస్థ కావచ్చు, పేదలందరూ అబ్బురపడి ఆయన్ని గుండెల్లో పెట్టుకున్న ఓ పెద్ద కార్యక్రమం అది ఇళ్ల పట్టాల పంపిణీ మరియు ఇళ్లు నిర్మించిన కార్యక్రమం. దాన్ని ఈ రోజున ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారు సొంతగా భూమి కొని ఎక్కడైనా ఇస్తే నిజంగానే ఆశపడేవాళ్ళు. నిజంగానే మనం అప్రిషియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని కొనసాగిస్తున్నాడని, లేదా అర్హులైన వాళ్ళ యొక్క సంఖ్య మళ్లీ కొత్తగా వచ్చిందని, వాళ్లకు తిరిగి పంపిణీ చేసేదానికి ప్రభుత్వమే మళ్లీ భూమిని కొంటుంది, సేకరిస్తుంది అని మనలాంటి వాళ్ళు నిజంగానే ఆనందపడేవాళ్ళు. కానీ ఇప్పటికే పంపిణీ చేయబడి ఇప్పటికే లబ్ధిదారుడుగా గుర్తించబడిన వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇళ్ల పట్టాల యొక్క లబ్ధిదారులు ఎంపిక చేసేటప్పుడు ఎక్కడ కూడా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు కావాలంటే మా పాత కేబినెట్ నిర్ణయాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్లు కానివ్వండి, హౌసింగ్ మినిస్టర్ గారి యొక్క గణాంకాలు చెప్పినప్పుడు కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగలేదు. పూర్తిగా ఈ రాష్ట్రంలోని నిరుపేదలకు, అర్హత కలిగి ఉండి ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు నివసిస్తున్న పేదవాళ్లకు, నిష్ఠ దరిద్రంలో ఉన్న కటిక పేదవాడికి ఆనాటి ప్రభుత్వం దయార్థ హృదయంతో అర్హతను పొందిన ప్రతి వ్యక్తికి ఇంటి పట్టాలను ఇచ్చిన కార్యక్రమం జరిగింది. దానిలో ఇప్పుడు వాళ్ళు కట్టుకోలేకపోయారు కాబట్టి, సకాలంలో ప్రభుత్వం నిర్దేశించిన కాలంలో ఇంటిని నిర్మాణం చేసుకోలేకపోయారు కాబట్టి ఆ ఇంటి పట్టాన్ని తిరిగి క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి కేటాయిస్తానని చెప్పడం ఎంత దుర్మార్గం. మీకెవరిచ్చారు హక్కు? ప్రభుత్వము తన ధనముతో, ప్రజాధనముతో ప్రజల కోసం నిర్దేశించబడిన ఇళ్ల పట్టాలను మళ్లీ దాన్ని అనర్హత రూపంలో కొట్టివేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పంచటానికి జరుగుతున్న పన్నాంగంగానే కనపడుతుంది. కానీ మరి ఏ ఇతర కార్యక్రమం కాదని డంకాపదంగా చెప్పగలుగుతాం. ఎందుకంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లేఅవుట్లలో, జగనన్న కాలనీలలో ఒక నిర్దిష్టమైన చరిత్రాత్మకమైన ఘట్టాలన్నీ అక్కడ జరిగినాయి. అంటే ఆ కాలనీలోకి వెళ్ళటానికి ఆర్చి అంటే ఎక్కడో ఇచ్చేశారు, పనికిమాలిన భూమి ఇచ్చారు, కట్టుకోవటానికి ఉండటానికి అనువైన భూమి ఇవ్వలేదు అని పెడర్థాలు ఇస్తే ఆ రోజున ప్రతిపక్షం పార్టీగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే విషయంలో, పెట్టే విషయంలో, పేదవాళ్లకు చేసే విషయంలో ఏ ఒక్క రోజు కూడా స్వార్థపూరితంగా కానీ రాజకీయ కోణంలో కానీ ఆలోచించలేదు. పంపిణీ వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరా అని అడుగుతున్నాం. ఇళ్ల పట్టాలు పొందిన వాళ్లలో, ఇళ్లు కట్టుకున్న వాళ్లలో జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేరా అని అడుగుతున్నాం. వివిధ కారణాల వల్ల, అనగా ఎన్నికలు సమీపించే నాటికి 11 లక్షల ఇళ్లు కట్టుకున్నారు 31 లక్షల ఇళ్ల పట్టాలలో. సుమారుగా 35-40% మంది ఇప్పటికే ఇళ్లు కట్టుకున్నారు భూములలో. కొంతమంది కట్టుకుంటున్నారు, ఎన్నికలు అయిపోయే నాటికి లెక్క చెప్తున్నాను నేను. కట్టుకునేదానికి స్తోమతని చేకూర్చుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ధనం సరిపోక ఇంకా కావాలని కోరుకొని ఇంకొంచెం
ఇంట్లో అందంగా కట్టుకోవాలనుకొని వాళ్ళ యొక్క ఎస్టిమేషన్ తగ్గట్టుగా ధనాన్ని సమకూర్చుకొని భూమిని కట్టుకుంటారు. మీరు ఏ ప్రాతిపదిక మీద నా ఇంటి పట్టాన్ని క్యాన్సిల్ చేస్తారు? దానికి నామ్స్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్పే నామ్స్ ఏంటి? ప్రజలకు చెప్పండి. ఎందుకు మీరు ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు?